5-0-3-0-2-0 నియమం అవసరాలు కోరికలు పొదుపు కథ సిద్ధార్థ, శ్రీలత మరియు వారి చిన్నారి సురేష్ ఒక అందమైన ఇంట్లో నివసించేవారు. వారికి ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ. కాని వారి ఖర్చులను ఎలా నిర్వహించాలో వారికి ఎప్పుడూ ఒక చిన్న చింత ఉండేది. ఒకరోజు సురేష్ తన తల్లిదండ్రులతో ఆడుకుంటూ, అమ్మా, నాన్నా, నాకు కొత్త బొమ్మ కావాలి అని అడిగాడు. శ్రీలత, సిద్ధార్థ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సిద్ధార్థ సురేష్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని, బంగారం, మనకు కావలసినవన్నీ కొనలేము కదా, మనకు అవసరమైనవి, కోరుకునేవి మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేసేవి అని 3 రకాలుగా ఉంటాయి అని వివరించాడు. శ్రీలత చిరునవ్వుతో, అవును సురేష్, మన ఆదాయంలో 50% అవసరాలకు, 30% కోరికలకు మరియు 20% పొదుపుకు కేటాయించాలి. దీన్నే 5-0-3-0-2-0 నియమం అంటారు అని చెప్పింది. అవసరాలు అంటే ఏమిటమ్మా అని సురేష్ అడిగాడు. అవసరాలు అంటే మనం బ్రతకడానికి తప్పనిసరిగా కావాల్సినవి. ఉదాహరణకు ఇంటి అద్దె, ఆహారం, బట్టలు, కరెంటు బిల్లు అని శ్రీలత వివరించింది. మరి కోరికలంటే అని సురేష్ ఆసక్తిగా అడిగాడు. సిద్ధార్థ నవ్వుతూ, కోరికలంటే మన జీవితాన్ని మరింత ఆనందంగా మార్చేవి, కాని అవి లేకపోయినా మనం జీవించగలం. కొత్త బొమ్మలు, సినిమా చూడటం, బయట భోజనం చేయడం వంటివి అని చెప్పాడు. చివరగా పొదుపు. ఇది చాలా ముఖ్యం సురేష్. మనం భవిష్యత్తు కోసం, ఏదైనా అనుకోని ఖర్చుల కోసం లేదా పెద్ద లక్ష్యాల కోసం డబ్బును పక్కన పెట్టడం అని శ్రీలత చెప్పింది. ఆ రోజు నుండి సిద్ధార్థ మరియు శ్రీలత 5-0-3-0-2-0 నియమాన్ని పాటించడం మొదలుపెట్టారు. వారు తమ ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. సురేష్ కూడా తన పాకెట్ మనీని ఎలా ఖర్చు చేయాలో నేర్చుకున్నాడు. అతను తన బొమ్మల కోసం కొంత, చాక్లెట్ల కోసం కొంత మరియు మిగిలినది తన పొదుపు డబ్బాలో వేసేవాడు. ఈ నియమం వల్ల వారి కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. వారికి ఇప్పుడు భవిష్యత్తు గురించి ఎలాంటి చింతా లేదు. సంతోషంగా, సురక్షితంగా జీవించారు.